सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड़ ने खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी महबूब नगर में मुनाकिदा इजलास से खिताब करने के बाद साबिक अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन इम्तियाज इसाक ने चीफ मिनिस्टर पर जो तबसरा किया है बेबुनियाद है। आनंद गौड़ ने कहा कि उस वक्त आपने जिन परेशानियों का सामना किया है वो हम सब पर आया है और बाज मर्तबा आप खुद महबूब नगर की हालत ज़ार पर अफसोस का इजहार किया था। आनंद गौड़ ने कहा कि आपने बीआरएस पार्टी के इख्तिदार के दौरान महबूब नगर में कभी एक मर्तबा भी सहाफती कॉन्फ्रेंस करते हुए माइनॉरिटी के लिए कुछ कहा या उनके लिए कुछ किया है? नहीं, क्योंकि उस दौर में तुम्हें आज़ादी नहीं थी और ना ही आपकी कोई अहमियत थी। आज आप जो आज़ादी से अपना ख्याल पेश कर रहे हैं यही दलील है कि महबूब नगर को आज़ादी मिली है। बीआरएस पार्टी की गुज़िश्ता 10 साल की कारकर्दगी और इंतजामिया की वजह से तेलंगाना रियासत, जो कि एक अमीर रियासत में शामिल थी, खर्च के ढेर में तब्दील हो गई है। आनंद गौड़ ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी वजीर आजम नरेंद्र मोदी से एक प्रोटोकॉल के मुताबिक मुलाकात की है। इसको लेकर बीजेपी और कांग्रेस को एक कहना नामुनासिब बात होगी। उन्होंने कहा कि महबूब नगर के माइनॉरिटीज जानते हैं कि चीफ मिनिस्टर उनके साथ खड़े हैं और जो वादे किए थे उन्हें एक के बाद एक पूरा अमल करने की कोशिश की जा रही है। उन्होंने इस मौके से कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सबसे पहले हल्के महबूब नगर पार्लिमानी इंतखाबी उम्मीदवार चल्ला वंशी चंद्र रेड्डी और एमएलसी उम्मीदवार मन्ने जीवन रेड्डी के नामों का ऐलान किया है। इस पर हम इनका तहे दिल से शुक्रिया अदा करते हैं। इस मौके पर नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन सदर लक्ष्मण यादव, जिला माइनॉरिटी चेयरमैन मोहम्मद फैयाज, टाउन यूथ सदर सलमान के अलावा कांग्रेस के दीगर कायदीन मौजूद थे। मीडिया मित्रुलకందరికీ నమస్కారం। 2 రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది। ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది। దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు। మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు, తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు। నువ్వే చెప్పుకొని బాధపడ్డావు। ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే। ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం। నువ్వు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది। దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు। ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు, మీరు ఓర్వలేకపోతున్నారు। 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒకసారి మేము అడుగుతున్నాం। 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈ రోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేశారు। 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కండ్లకు కనిపించినట్టుగా మీరందరూ మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు, ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది ఇదవుతుంది, మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడతారు ఇంతియాజ్, పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడతారు। అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి। అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు,
ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇసాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ, మహబూబ్నగర్లో పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి. అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. సీఎం గారి గురించి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడడానికి లేదు. మహబూబ్నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డి గారిని మొదటి విడతలోనే ప్రకటించడం, అలాగే ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరం. ఎంపీగా వంశీ చంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము మా వంతు సహకారం చేస్తాం. మేము అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి చైర్మన్గా కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ అభ్యర్థులను మేము గెలిపించడానికి మా వంతు కృషి మేము చాలా ఈ విషయంలో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ తహతహలాడుతున్నారు. ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ మాట్లాడుకునే విధంగా కాకుండా వినూత్నమైన తీర్పిచ్చే విధంగా మహబూబ్నగర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ ముందుకు వస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీడియాకి.